అందరికీ నమస్కారం. మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అసలు యోగం అంటే ఏంటి? చాలామంది యోగాసనాలు వేస్తూ ఉంటారు. అసలు యోగం ఏంటి, భోగం ఏంటి, మనం ఎటువైపు వెళ్ళాలి? చాలా వరకు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడిపోయే వాళ్ళు ఏంటంటే యోగ మార్గంలో రావడానికి చాలా కష్టంగా ఉంటుంది. మరి ఈ విషయాలు ఏం చెప్పాలంటే మనకు ఒక ప్రొఫెసర్ అవసరం. ఆయనే ఇవాళ మన గెస్టు. మరి మసన చెన్నప్ప గారు, ఆచార్య మసన చెన్నప్ప గారు మన గెస్ట్గా వచ్చారు. ఆయనతో మాట్లాడి ఈ విషయాల గురించి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అయ్యా నమస్కారం. సార్, యోగ జీవితం, భోగ జీవితం, అసలు ఏ జీవితం మనం కోరుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి? భోగం లేకుండా యోగం రాదనుకోండి. మరి మనకు భోగము యోగము అనే రెండు పదాలు మనకు వేదాంత పరంగా బాగా వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనమంతా భోగజీవులం. భోగం అనే పదానికి అర్థం ఏమిటంటే అందరూ సుఖమే అనుకుంటారు, కానీ భోగం అంటే సుఖ దుఃఖానుభవం అన్నమాట. సుఖాన్ని దుఃఖాన్ని అనుభవించడం ఏదైతే ఉందో అది భోగం. ఓకే. కాబట్టి సమస్త జీవులు భోగజీవులే, సమస్త జీవులు భోగజీవులే. అంటే సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉంటాయి. అయితే ఈ భోగ జీవితం ఏదైతే ఉన్నదో ఈ భోగ జీవితం కంటే భిన్నమైనటువంటిది యోగ జీవితం. ఈ మధ్యలో రోగ జీవితం కూడా రోగ జీవితం కూడా ఉంది. ఎందుకంటే వాడు భోగి అయితే ఒకటి, మీరు అన్నట్టుగా భోగి రోగిగా కావడానికి అవకాశం ఉంది, యోగి కావడానికి అవకాశం ఉంది. అది మంచి గురువు లభించినట్లయితే భోగి యోగి అవుతాడు. తనకు తానే గురువు అయ్యాడు అనుకోండి, వాడు రోగి అయిపోతాడు. అంటే తానే చికిత్స చేసుకున్నట్టుగా. ఒక పేషెంట్ తనకు తానే చికిత్స చేసుకోకూడదు. తనకి ఈ రోగం ఉందని ఏదైనా అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గరికి పోవాలి. నిజానికి ఇక్కడ ఈ భోగ జీవనం కానీ లేకపోతే యోగ జీవనం కానీ ఈ రెండు చాలా ఉదాత్తమైనటువంటివి. దీనికి మనం ఒక విధంగా చెప్పాలి అంటే ఈ భోగ జీవితాన్ని ప్రేయో మార్గం అంటారు, యోగ జీవితాన్ని శ్రేయో మార్గం అంటారు. ఇది కఠోపనిషత్తు అనే ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తుల్లో చిన్న 10-12 ఏళ్ల పిల్లవాడు నచికేతుడు, అతనికి యమాచార్యుడు చాలా విషయాలు చెప్తాడు. అతడు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉంటాడు. మనకు ఈ జీవితంలో ఎన్ని మార్గాలు ఉన్నాయని అతడు అడుగుతాడు. అడిగితే చాలా మార్గాలు ఉన్నాయి చెప్పడానికి, ఎన్నైనా ఉన్నాయి. ఒకటి భోగ మార్గం, రెండు యోగ మార్గం అని చెప్తాడు. ఓకే. దాన్నే ప్రేయో మార్గము శ్రేయో మార్గం అని అంటాడు. మరి మీరు భగవంతుణ్ణి ఓంకారంతో ఉపాసించమంటున్నారు కదా, కాబట్టి భగవంతుణ్ణి ఉపాసిస్తే మనకు ఏం లాభం అని అడుగుతాడు. అంటే ఆయన సాంసారిక సుఖాన్ని కోరేవారికి సాంసారిక సుఖం ఇస్తాడు, ఆధ్యాత్మిక సుఖాన్ని కోరేవారికి ఆధ్యాత్మిక సుఖం ఇస్తాడు భగవంతుడు అని. అంటే ఇద్దరికీ కూడా. ఎందుకంటే యోగ మార్గంలో నడిచేవాడికి ఆత్మ సాక్షాత్కారం అవుతుంది, ఆత్మ ప్రశాంతత అన్నమాట. అదే ఆత్మ ప్రశాంతత లభిస్తుంది. మరి భోగ మార్గంలో నడిచినటువంటి వానికి ప్రపంచ పదార్థాల వల్ల అతడు సుఖాన్ని అనుభవిస్తాడు. ఒకటి ఇక్కడ చెప్పుకోవలసింది, భోగి అనేవాడు ప్రపంచ పదార్థాల ద్వారా సుఖాన్ని పొందుతాడు. యోగి అనేవాడు పరమాత్మ యొక్క కమిట్మెంట్, సంపర్కం, ఆయనని మనం ప్రసన్నం చేసుకోవడం, అనుభవంలోకి తెచ్చుకోవడం. కాబట్టి పరమాత్మతో కనెక్షన్ వల్ల పొందే ఆనందం ఏదైతే ఉన్నదో అది యోగం. ప్రపంచ పదార్థాలతో ఏమండి కలిసి వాటిని అనుభవిస్తూ పొందే సుఖం ఏదైతే ఉందో దాని ఆనందం అనకూడదు, దాన్ని భోగం అంటాం. ఓకే. అందుకే వాళ్ళు యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే చిత్తవృత్తుల్ని నిరోధించుకోవడమే యోగం అన్నమాట. అయితే అప్పుడప్పుడు నేను అంటుంటాను, చిత్తవృత్తులు నిరోధించడానికంటే ముందు చెత్తవృత్తులు నిరోధించుకోవడం అని. ఎందుకంటే చాలా చిత్తవృత్తులు మంచివే అవి, చిత్తవృత్తులు కూడా. ఎందుకంటే ప్రమాణము, ప్రమేయము, నిద్ర, స్మృతి ఇవి ఉన్నాయి. ప్రమాణము తర్వాత ఇవి చాలా చిత్తవృత్తులు అన్నమాట. 5 ఉన్నాయి మనకు. ఏమి ప్రమాణము, విపర్యయం ఉంది. మంచివేం కాదు, నిజాన్ని విపర్యయం మంచిదేం కాదు. ప్రమాణము, విపర్యయము, వికల్పము, తర్వాత నిద్ర, స్మృతి, ఈ 5 చిత్తవృత్తులు అన్నమాట. వీటిని నిరోధించుకోమన్నాడు. అయితే ఇక్కడ చిత్తవృత్తులు నిరోధించుకోమన్నాడు. కానీ యోగ సాధన చేస్తూ ఉంటే అది చిత్తవృత్తులను నిరోధించుకోవడం కాదు, చిత్తాన్ని నిరోధించుకునే స్థితికి వెళుతాడు అతడు. ఎస్. ఇప్పుడు మనం ఏమొచ్చింది అంటే సాధారణంగా మనం ఇది నా శరీరం,
ఓకే, నా శరీరం అంటే పర్వాలేదు, అదే కానీ నేనే శరీరం, అహం అహంకారం అన్నమాట కదా, మనకి అభేదం అన్నమాట. నా మనస్సు పర్వాలేదు, కానీ నేనే మనస్సు అన్నాడు అనుకోండి, వాడు మనస్సు అయిపోయినాడు. ఏమండి, నేనే దేశాన్ని, నేనే రాష్ట్రాన్ని, నేనే పీఠాన్ని, ఏమండి అని ఎప్పుడైతే అన్నాడో అక్కడ అభేదం వచ్చేస్తుంది. దానివల్ల అంటే ఆ యొక్క వివిక్త జ్ఞానం కోల్పోతున్నాడు. వివిక్త జ్ఞానంనే వివేకము అంటారు. అయితే ఈ యొక్క వివేకం వలన ఏమో అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అంటాడు. వివేకం కలగాలంటే అభ్యాసము వైరాగ్యం కావాలంటాడు. కాబట్టి ఇక్కడ నా మనస్సు అన్నవు కానీ నువ్వు మనస్సు కాదు కదా, నా బుద్ధి అన్నవు కానీ నీవు బుద్ధి ఒకటి కాదు కదా, నా శరీరం అన్నవు కానీ నీవు శరీరం ఒకటి కాదు కదా. అంటే ఏమిటి, నీవు గాని దానితో నువ్వేం చేస్తున్నావు, నీవు గానితో ఏది నీకు ఆనందాన్ని కలిగిస్తుందో దాన్ని పొందలేకపోతున్నావు. అంటే నీది కాని దాని వల్ల నీకు లభించేది సుఖమో దుఃఖమో, నీది ఏదైతే ఉన్నదో దానివల్ల పొందేది ఆనందం. ఇది కాబట్టి నీకు భగవంతునికి ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉన్నదో అదే యోగం. యోగం అంటే సంబంధం అన్నమాట. యోగం అంటే సంబంధం. ఇప్పుడు భక్తి యోగం ఉంది, కేవల భక్తి కాదు, పరిపూర్ణమైన భక్తితో భగవంతునితో కనెక్ట్ అవుతే అది భక్తి యోగం. కర్మయోగం కేవలం కర్మలు చేస్తే అది కర్మయోగం కాదు. ఫలాపేక్ష లేకుండా నువ్వు కర్మలు చేసి భగవంతునితో కనెక్ట్ అవుతే అది కర్మయోగం. తర్వాత జ్ఞానయోగం ఏమిటి అంటే, జ్ఞానయోగం కూడా ఉంది. జ్ఞానం ఏమంటే మనకు తెలిసిందల్లా జ్ఞానమే అనుకుంటాం మనం. దాని జ్ఞానం జ్ఞానం అని దేన్ని అంటారంటే, సాంఖ్యదర్శనకారుడు కపిలుడు చెప్తాడు, జ్ఞానాన్ ముక్తి అంటాడు. అంటే నీకు మోక్షం రావాలి అంటే జ్ఞానం వల్ల అంటాడు. ఓకే, మరి ఏది నాకు తెలిసింది చాలా ఉన్నది కదా, మరి నాకు ముక్తి ఎందుకు రాదు అంటే నాకు తెలిసింది జ్ఞానం కాదు అన్నమాట. కాబట్టి ఏది తెలుసుకుంటే అది జ్ఞానం అవుతుంది అంటే అది ప్రకృతి పురుష వివేకం అన్నమాట, అదే జ్ఞానం. మరి బ్రహ్మజ్ఞానం అంటారు, అదేంటి బ్రహ్మజ్ఞానం? అదే చెప్తాను ఇక్కడ మీకు. ప్రకృతి పురుష వివేకం అన్నమాట. అంటే ప్రకృతికి పురుషునికి ఉన్నటువంటి తేడా ఏదైతే ఉందో తెలుసుకోవడమే జ్ఞానం అన్నమాట. ఇక్కడ ప్రకృతి అంటే జడ ప్రకృతి, సత్వరజస్తమ గుణాలతో కూడుకున్నటువంటి ప్రకృతి, జడ ప్రకృతి ప్రపంచానికి ఉపాదాన కారణం. ఇది ఉపనిషత్తులు, దర్శనాలు, వేదాలు చెప్తాయి. ఇవాగ 30 ఏళ్ళుగా అధ్యయనం చేయడం వల్ల నా అనుభవం కూడా వచ్చింది. ఇది ప్రకృతి. ప్రకృతి పురుష భేదం అన్నాడు. ఇక్కడ పురుష శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. పురుష శబ్దానికి పురమునందు ప్రకాశించేవాడు అంటే శరీరమునందు ప్రకాశించేవాడు జీవుడైతే, బ్రహ్మాండమునందు ప్రకాశించేవాడు పరమాత్మ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమైంది, జీవుడు పురుషుడయ్యిండు, భగవంతుడు పరమ పురుషుడయ్యిండు. అట్లాగే భగవంతుడికి ఆత్మ అనే పేరుంది, జీవునికి ఆత్మ అని పేరుంది. శరీరంలో ఉన్నటువంటి జీవుడు జీవాత్మ, బ్రహ్మాండమంతటా ఉన్నటువంటి వాడు పరమాత్మ. ఈ తేడా ఉంది. అట్లాగే శ్వేతాశతరోపనిషత్తులో మనకు ప్రకృతికి బ్రహ్మ అని పేరుంది. అది గొప్పది కనుక దాని నుంచే ప్రపంచం అంతా నిర్మాణం అవుతుంది కనుక ప్రకృతి పరిణామం చెంది ప్రపంచం అవుతుంది. తర్వాత జీవునికి బ్రహ్మ అని పేరుంది, భగవంతుని కూడా బ్రహ్మ అని పేరుంది. కానీ మూడింటిలో చాలా గొప్పోడు కాబట్టి భగవంతునికి పరబ్రహ్మ అని పేరు. ఓకే, అప్పుడే అదే బ్రహ్మజ్ఞానము అంటే పరబ్రహ్మ జ్ఞానము. బ్రహ్మజ్ఞానం అంటే ఈ మూడింటికి సంబంధించిన జ్ఞానం కూడా వస్తుంది, కానీ అందులో ప్రత్యేకంగా మనం పరబ్రహ్మ జ్ఞానం అని తెలుసుకోవాలి. అట్లా ఆత్మజ్ఞానం అంటే పరమాత్మకు సంబంధించిన జ్ఞానం అదనమాట. పరమపురుష జ్ఞానం అంటే పరమాత్మకు సంబంధించినటువంటిది. ఇప్పుడు పరమాత్మ అంటే సర్వశక్తిమంతుడు, పరమాత్మ అంటే సర్వజ్ఞుడు, పరమాత్మ అంటే సర్వవ్యాపకుడు. పరమాత్మకు డెఫినేషన్ ఏమిటి? పరమాత్మకు క్లేశ కర్మ విపాకాశైరపరామృష్ట పురుష విశేష ఈశ్వర అని పతంజలి యోగ దర్శనంలో చెప్తున్నాడు. యోగం గురించి మీరు అడుగుతున్నారు కాబట్టి, ఎవడిలో క్లేశములు లేవో వాడు భగవంతుడు. అందరికీ ఉంటాయి కదా క్లేశములు అంటే ఏంటివి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభినివేశము. ఈ పంచ క్లేశములు అన్నమాట. ఇవి జీవునిలో ఉన్నాయి కానీ దేవునిలో లేవు. అంటే ఏమిటి క్లేశములు? ఇప్పుడు ప్రపంచమే భగవంతుణ్ణి జీవుని వేరు చేస్తున్నది. మధ్యన అదే కదా వచ్చి చేరింది. ఏమండి, ప్రపంచమే వచ్చి చేరింది మనకు. ఈ భోగ మార్గానికి యోగ మార్గానికి మధ్యన ఏముంది? జీవునికి దేవునికి మధ్యన ఈ 2 మార్గాలు వచ్చాయంటే అంతే. ఇక్కడ
క్లేశములు అంటే అవిద్య, భగవంతునిలో అవిద్య లేదు. అవిద్య అంటే అజ్ఞానం లేదు. విద్య అనే ధాతు నుంచి విద్య అనే పదం వచ్చింది. ఎస్, అది. తర్వాత అస్మిత అన్నమాట. అస్మిత అంటే నాకు కావాలే నీకొద్దు అని లేదు, విచికిత్స అస్మిత, నాకు కావాలనేది లేదు ఆయనకు. అస్మిత, అస్మి అంటే నేను కదా, అది లేదు. నేను అవుతాను, దాన్ని అవుతాను, దీన్ని అవుతాను అనే కోరిక లేదు. ఇప్పుడు మనం అది అవుతాను, ఇది అవుతాను, నేను లెక్చరర్ని అవుతాను, ప్రొఫెసర్ని అవుతాను, ఇంకేమేమో అవుతాను అని ఉంటుంది. కానీ భగవంతునికి ఆ కోరిక, భగవంతుడే కాబట్టి ఆయనకి ఇంకా అది అవుతాను, ఇది అవుతాను అనే కోరిక లేదు. కానీ జీవునికి ఉంది. కాబట్టి జీవునిలో అస్మిత ఉంది, జీవునిలో అవిద్య ఉంది. అవిద్య, అస్మిత, రాగం. భగవంతునికి రాగం లేదు. ప్రేమ వేరు, రాగం వేరు. ప్రేమ అనే రాగం అంటాం మనం. రాగం అంటే ఏమిటి? మామూలుగా ఏ వస్తువు వల్ల మనకు సుఖం కలుగుతుందో, సుఖం కలగాలనుకుంటామో అది రాగం. ఏ వస్తువు మనల్ని సుఖపెట్టదో దాన్ని మనం ద్వేషిస్తాం కనుక అది ద్వేషం అవుతుంది. అంతే. అంటే ఇష్టము కాని వస్తువు మీద ద్వేషము, ఇష్టము కలిగిన వస్తువు మీద రాగం అన్నమాట. ఈ రాగద్వేషాలు భగవంతునికి లేవు. జీవునికి ఉన్నాయా లేదా? చక్కగా చెప్తున్నాడు వాడు. గుణాలను బట్టే ఏంది జీవునికి దేవునికి ఉన్నటువంటి తేడా స్పష్టంగా ఈ చెప్తున్నది. ఏది ఈ సూత్రం? ఇక్కడ అవిద్య, అస్మిత, రాగము, ద్వేషం కూడా లేదు. అభినివేశం అన్నమాట. అంటే నేను ఎల్లకాలం ఈ శరీరంలో ఉండాలనే కోరిక కూడా భగవంతునికి లేదు. ఆయన ఎందుకు? ఆయన శరీరధారి కాడు కాబట్టి. ఇది కాబట్టి ఇక్కడ కర్మలు, క్లేశములు అయిపోయినాయి 5. కానీ కర్మలు ఉన్నాయి. కర్మలు అంటే శుభాశుభ కర్మలు అన్నమాట. మామూలుగా 4 రకాల కర్మలు ఉన్నాయి లోకంలో. 1 పుణ్యకర్మలు, 2 పాపకర్మలు, 3 పుణ్య కర్మలు, మిశ్ర కర్మలు, 4 నిష్కామ కర్మలు. ఓకే. మీరు అన్నదే యోగ మార్గం. యోగి నిష్కామ కర్మ యోగి కావాలి. అంటే కర్మలు చేయాలి. ఇప్పుడు కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషే శతస్సమాహ, ఇది వేదం చెప్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, బౌద్ధుడు చెప్తుంది. అంటే 100 ఏళ్ళు కర్మలు చెయ్యి, కానీ ఫలాన్ని అపేక్షించకు. ఈ 4 రకాలైన కర్మలు భగవంతుడు చెయ్యడు. మనం చేసే కర్మలు, భగవంతుడు చేసే కర్మలు వేరు. ఆయన సృష్టి స్థితి లయకారుడు. ఏమి ఆ ఓంకార శబ్దమే చెప్తుంది. కాబట్టి ఇక్కడ క్లేశములు లేవు. ఏమండి? తర్వాత కర్మ ఇవి లేవు. శుభాశుభ కర్మలు ఆయనకేమి పట్టవు. ఎందుకు? పుణ్యకర్మలు చేస్తే మనకు మానవ జన్మ వస్తుంది, పాపకర్మలు చేస్తే క్రిమికీటకాది జన్మలు వస్తాయి. కాబట్టి కర్మలు చేయడం వల్లనే ఏమైపోయింది? కర్మ వల్లనే మనకు జన్మ వస్తుంది కదా. కర్మను బట్టే జన్మ. ఎస్, జన్మను బట్టే దుఃఖం వస్తుంది. దుఃఖము ఏమవుతుంది? దుఃఖానికి కారణం జన్మ, జన్మకు కారణం కర్మ, కర్మకు కారణం రాగద్వేషాలు, రాగద్వేషాలకు కారణం మీ అజ్ఞానం, మన అజ్ఞానం. వాడు చెప్తున్నాడు. అందుకే జ్ఞానానుముక్తి అంటాడు వాడు. చూడండి, నీ అజ్ఞానమే నీ బంధనానికి కారణం, నీ జ్ఞానమే ముక్తికి కారణం. కాబట్టి ఇక్కడ క్లేశ కర్మం అయిపోయినాయి. విపాకములు అన్నాడు వాడు. విపాకములు 3 ఉన్నాయి. ఏంటివంటే జాతి, ఆయువు, భోగం. జాతి అంటే జన్మ, ఆయు అంటే దాంట్లో ఆయు ప్రమాణం ఎంతకాలం ఉండాలనో, భోగం అంటే సుఖ దుఃఖాలు. బస్. భగవంతునికి జన్మ లేదు. మనం చెప్పుకున్నట్టు అవతారాలు లేవు భగవంతునికి. జీవులు అవతరిస్తారు. యోగులు తమంతల తాము అవతరించవచ్చు. కృష్ణుడు, రాముడు అలాంటి వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళకు ఒక కారణం ఉంది కాబట్టి వచ్చారు. ఏమి మనం కారణం లేకుండా వచ్చాము, మనమేం కారణం లేకుండా వచ్చాము. కాబట్టి మనం అవతార పురుషులం కాదు. భగవంతుడు అవతరించాడు. వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు ఎక్కడ కూడా భగవంతుడు అవతరిస్తాడు, భగవంతుడు జన్మిస్తాడు అని లేదు. నా జాయతే మ్రియతే వా కదాచిత్. భగవంతుడు అనేవాడు ఎప్పుడు కూడా పుట్టడు, చావడు. భగవంతుడే కాదు, జీవుడు కూడా. అదే ఒక ఆత్మ నుంచి మరొక ఆత్మ పుట్టదు. కాబట్టి ఇక్కడ ఈ జ్ఞానం అవసరమని ఇప్పుడు నేను చెప్పేదంతా. యోగ మార్గంలో నడిచేవాడికి ఈ జ్ఞానం అంతా అవసరం. అట్లయితేనే భగవంతుని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ విపాకములు అయిపోయినాయి. క్లేశ కర్మ విపాకాశయై. ఆశయే అన్నాడు ఇక్కడ. ఆశయములంటే సంస్కారాలు, వాసనలు అన్నమాట. పూర్వజన్మ వాసనలన్నీ మనకు ఉంటాయి. మీరు ఆ విధంగా ఉండడానికి, నేను ఈ విధంగా ఉండడానికి కదా. మనుషుల మధ్యన ఇంత భిన్నత్వం ఉండడానికి ప్రధానమైన కారణం ఏమిటి? వాసనలు అన్నమాట. ఈ వాసనలు విడిచిపెట్టవు. ఇవి వాసనలు ఎప్పటిదాకా అంటే మోక్ష పర్యంతం ఉంటాయి ఇవి. ఎస్, మోక్షం చెందిన తర్వాత మోక్షంలో ఈ వాసనలు ఉండవు.
ఉండవు. కానీ గమ్మత్ ఏమిటి అంటే, ఆశ్చర్యకరమైనది ఏంటి, తెలియకుండా విషయం ఏమిటి అంటే, మళ్ళీ సృష్టి ఆవిర్భావంలో వీడు మళ్ళీ ఆ వాసనలు కనిపించవు. ఇప్పుడు సినిమా చూసినప్పుడు మనకి ఇల్లు జ్ఞాపకం రాదు, పిల్లలు జ్ఞాపకం రారు. హోటల్లో మనం మంచిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఎవరు జ్ఞాపకం రారు, వేరే వాళ్ళు నువ్వు తావు తినువు ఏమైనా చేస్తుంటావు. అట్లే మోక్షంలో ఉన్నప్పుడు ఏవి గుర్తుకు రావు మనకు. పరమాత్మలో ఉండి ఆనందాన్ని పొందడం మాత్రమే మోక్షం. మోక్షం అంటే పరమాత్మలో ఉండి ఆనందాన్ని పొందడమే. పరమాత్మ సాక్షాత్కారం అంటే పరమాత్మలో ఉండి ఆనందాన్ని పొందడం అన్నమాట. గొప్ప అనుభవానికి లోనవుతాం. అప్పుడు కూడా ఏముండవు, వాసనలు ఉండవు. కానీ మళ్ళీ సృష్టి ఆవిర్భావం అయితే మళ్ళీ దేవుడా అని మళ్ళీ వాడు జీవుడు జన్మ ఎత్తవలసిందే అన్నమాట. ఎంత పద్ధతిని చూడండి. కాబట్టి ఇట్లా పునరపి జననం పునరపి మరణం అని ఎవరు మన శంకరుల వారు చెప్పింది అది కరెక్ట్. అది మళ్ళీ జీవునికి మరణం ఉంటుంది, జన్మం అంటే జీవుడేం చావడు, శరీరమే పోతుంది, శరీరమే వస్తుంది. పిండానికి బ్రహ్మాండానికి కనెక్షన్ ఎలా అండి అసలు? ఇప్పుడు పిండం అంటే శరీరమే, పిండి బ్రహ్మాండంలో ఏముందో శరీరంలో అదే ఉన్నది. బ్రహ్మాండంలో ఆకాశం ఉంది, మనలో దహరాకాశం ఉంది కదా. బ్రహ్మాండంలో పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు, ఆయన మన హృదయాకాశంలో ఉన్నాడు. ఏమండి, బ్రహ్మాండంలో సూర్యుడు ఉన్నాడు, ఆయన నేత్రం అయ్యాడు. ఏమండి, బ్రహ్మాండంలో చంద్రుడు ఉన్నాడు, ఆయన మనస్సు అయ్యాడు. ఏమండి, ఇది తర్వాత ఏమిటి, బ్రహ్మాండంలో వాయువు ఉంది, అది ప్రాణం అయింది. ఒక్కొక్కటి అన్నమాట. బ్రహ్మాండానికి అండపిండ బ్రహ్మాండములు అన్నారు. అండం అంటే అణువు అన్నమాట, అండం అంటే ప్రకృతి అన్నమాట. ఇక్కడ అండం అంటే ప్రకృతి పరమాణువుల కంటే సూక్ష్మమైన వాడు కనుక భగవంతుడు ఏమండి ప్రకృతిలో కూడా ఉన్నాడు. ఆయన ప్రకృతిలో అసలు మనం అనుకుంటాం కానీ ఇది స్థూల ప్రపంచం కదా. ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఉదాహరణకు నేను అధ్యాపకునిగా చాక్ పీస్ తీసుకొని క్లాస్ రూమ్లో ప్రవేశిస్తా. ఏమండి, పోయేటప్పుడు చాక్ పీస్ ఉంటుంది నా చేతిలో, కానీ అరగంట తర్వాత చాక్ పీస్ ఏమవుతుంది, పోతుంది. ఏమైపోయింది? అది సూక్ష్మ రూపంలోకి వెళ్ళిపోయింది. అంటే ఇదివరకు సూక్ష్మ రూపంలో ఉన్నదే చాక్ పీస్గా మారింది. మళ్ళీ అది ఏమైంది, దాన్ని వాడడం వల్ల అది మళ్ళీ సూక్ష్మలోకి వెళ్ళిపోయింది. అంటే అదే అన్నమాట, ఈ స్థూల ప్రపంచం సూక్ష్మ రూపంలోకి వెళుతుంది. ఈ సూక్ష్మ రూపం ఉన్నటువంటి ప్రకృతి మళ్ళీ స్థూల రూపాన్ని ధరిస్తుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే, ఈ ప్రకృతి ఏదైతే ఉన్నదో, ఈ ప్రకృతి మనకు ఏది ఈ సూక్ష్మమైనటువంటి ప్రకృతి, తర్వాత జీవాత్మ, పరమాత్మ అన్నమాట. అయితే ఇతడు ప్రళయ స్థితి కూడా ఒకటి ఉన్నది మనకు. ప్రళయ స్థితి కూడా అంటే మరణమే ప్రళయం అనుకోవాలా? మరణాన్ని మనం ప్రళయం అనుకుంటున్నాం, కానీ మా మరణస్థితి ఏమిటంటే, మరణస్థితిలో చనిపోయిన తర్వాత గొప్ప యాతన, మరణ యాతన అంటారు దాన్ని. అంటే మరణించేటప్పుడు యాతన ఉంటుంది. కాబట్టి ప్రళయం ఒకటి కాదు. అది ప్రళయం ఏమవుతుంది అంటే, అప్పుడు శరీరాలు ఎవరికే ఉండవు, ఏ జీవులకు ఉండవు. అంటే వాళ్ళు పరమాణువులతో సమానంగా ఉండడమే ప్రళయం. పరమాణువులతో సమానంగా ఉండడమే ప్రళయం. ఏమండి, కానీ మరణం ఉంది చూడండి, మరణించినటువంటి వాడు మళ్ళీ జన్మిస్తాడు, తప్పదది. కర్మవశాన మళ్ళీ శరీరాన్ని బట్టి మళ్ళీ వాసనలు బట్టి చేస్తాడు. కాబట్టి మనకేమిటంటే, మనం భోగజీవులమే, కానీ ఎప్పుడైతే మనం ముక్తిని కావాలనుకుంటామో, మోక్షాన్ని కావాలనుకుంటామో, అప్పుడు యోగ మార్గంలోకి వెళ్ళాలి. యోగ మార్గంలోకి వెళ్ళాలి అంటే పర్మనెంట్గా మోక్షం లభిస్తుంది అనుకోవచ్చండి, లేకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ కూడా? ఇప్పుడు మోక్షం కూడా పరాంతకాలం వరకే, మహాప్రళయం వరకే మోక్షం. ఇప్పుడు 197 కోట్ల సంవత్సరాలు సృష్టి అయిందని చెప్తున్నారు. ఇంకా 200 పైచిలకు కోట్ల సంవత్సరాలు ఇంకా ఈ సృష్టి జరుగుతుంది అన్నమాట. అయితే గమ్మత్ ఏమిటంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇప్పుడు మోక్షం పొందితే ఏం లాభం ఇప్పుడు అని. మాకెందుకండి మోక్షం, ఎప్పుడో పొందొచ్చు కదా అని. అంటే ఈ 200 కోట్ల సంవత్సరాలు మీరు పరమాత్మలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది ముఖ్యమైన అంశం అన్నమాట. మన నయం కాదా మనకు? మళ్ళీ ఈ 172 కోట్ల సంవత్సరాల నుంచి మనం శరీరధారణం అవుతూ ఉన్నాము, జన్మలు ఎత్తుతూ ఉన్నాము. మళ్ళీ 200 కోట్ల సంవత్సరాలు మళ్ళీ ప్రళయమైన దాకా మనం జన్మలు ఎత్తుకుంటూ ఉండాలనా? కదా. ఏమండి, ఏ రూపంలో ఉన్నా చీమకు దుఃఖమే, చీమకు చీమంత దుఃఖం ఉంటుంది, ఏనుగంత దుఃఖం ఉంటుంది. కాబట్టి ఈ త్రివిధ దుఃఖాల నుంచి బయటపడాలి మనం. త్రివిధ దుఃఖాల నుంచి మనం బయటపడాలంటే యోగ మార్గాన్ని అనుసరించాలి. అది మీ ప్రశ్న. ఈ యొక్క ఇప్పుడు
ఏది భోగ మార్గంలో ఉన్నటువంటి వాడు యోగ మార్గంలోకి వెళ్ళాలి. యోగ మార్గంలోకి వెళ్ళాలి అంటే తాను ఏమండి, నేను బుద్ధిని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను ఈ జడ పదార్థాన్ని కాదు, నేను ఈ ప్రపంచాన్ని కాదు. ఏమండి, నిజంగా శంకరులు చెప్పినట్టు నేనే దేవుణ్ణి అనేది అక్కడి వరకు వచ్చేసి నేను దేవుడు, నీవు దేవుడవైతే ఎందుకు ఏడుస్తున్నామని మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఫెయిల్ అయిపోయింది. అందుకే ద్వైతం వచ్చింది. తర్వాత దేవుడే ప్రపంచం అయితే ప్రపంచ వస్తువులన్నీ మనకు ఆనందాన్ని కలిగించాలి. మరి ఏడిపిస్తున్నాయి ఎందుకు ఈ వస్తువులు? అవునా కదా? ఏడిపించకూడదు కదా. కాబట్టి అక్కడ ఏమైపోయింది, దేవుడు ప్రపంచం గాడు అంటే ఏమిటి, దేవుని కంటే ప్రపంచం భిన్నమైపోయింది, దేవుని కంటే జీవుడు భిన్నమైపోయింది. అద్వైతం ద్వైతం ఈ రెండు తీసుకుంటే ఏది కరెక్ట్ అనేది కూడా తెలుసుకోలేకపోతున్నాం కదా మనం. తెలుసుకోవచ్చు, ఈజీగా తెలుసుకోవచ్చు. శంకరుడు ఒక పరమాత్మను గురించి మాత్రం చెప్పాడు. ఆయన దేవుడు ఒకడు ఉన్నాడు అనేది ఆయన వల్ల తెలిసింది. ఒకటి దేవుడు కదా, ఇద్దరు లేరు, ముగ్గురు లేరు. ఏమి శివుడు వేరు, విష్ణువు వేరు అని లేరు. ఇప్పుడు మామూలుగా అవతరించినటువంటి వాళ్ళంతా గురువులే, మనకు ఆదర్శప్రాయులే. ఏమండి, వాళ్ళు మహాపురుషులు, యుగ పురుషులు, జగద్గురువులు, ఇబ్బంది ఏం లేదు. అవును. కానీ దేవుడు మాత్రం ఒకడే. అది అయిపోయింది. తర్వాత ద్వైతం వచ్చింది. ద్వైతంలో ఏమన్నాడు ఆయన, మధ్వాచార్యులు జీవుడు వేరు దేవుడు వేరు అన్నారు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు నేను అన్నాను కదా, క్లేశకర్మ విపాకాశైర్ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర, వాడు ఈశ్వరుడు అయిపోయాడు. అవును. తర్వాత వీడేమైపోయిండు, దీనిగా ఇచ్చా ద్వేష ప్రయత్న సుఖ దుఃఖ జ్ఞానాన్ని ఆత్మనో లింగం. జీవునికి నిర్వచనం చెప్తున్నాడు. వాడు ఇష్టపడని వాడు ఉండడు, కష్టపడని వాడు ఉండడు, నష్టపోయేవాడు కూడా ఉండడు. ఇబ్బంది ఏం లేదు ఈ మాట అనడానికి కూడా. వ్యాపారం చేసి అవుతాడు కదా. కాబట్టి ఇచ్చా ద్వేష ద్వేషించని వాడు ఉండడు, ఇచ్చా ద్వేష సుఖపడని వాడు ఉండడు, దుఃఖపడని వాడు ఉండడు, ప్రయత్నించని వాడు ఉండడు దేన్నైనా సాధించడానికి. తర్వాత జ్ఞానాన్ని కావాలని కోరని వాడు ఉండడు. కాబట్టి ఇది జీవధర్మం అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రకృతి ఒకటి ఉన్నది, తర్వాత ఈ జీవుడు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ మనకు చేసిన గొప్ప అవకాశం ఏమిటంటే శరీరాన్ని ఇచ్చాడు, ఇంద్రియాలను ఇచ్చాడు, తెలుసుకోవడానికి కూడా మార్గం ఇచ్చాడు. అదే బుద్ధి అంటారు. యోగ దర్శనంలో 2 మాటలు ఉన్నాయి. జీవునికి స్వార్థం అని పేరు, బుద్ధికి పరార్థము అని పేరు. ఎస్, ఇతరుల కోసం ఉపయోగపడేది బుద్ధి. ఏమి తనకు తాను స్వార్థం అంటే ఏమిటి, తన కోసం ఉపయోగపడేవాడు, తనను ఉద్ధరించుకునేవాడు జీవుడు అని. గమ్మత్తు చూడండి. అంటే బుద్ధిని ఉపయోగించుకో అని చెప్తున్నాడు అక్కడ. బుద్ధిని ఉపయోగించుకోవాలి నువ్వు, కానీ బుద్ధిగా మారకూడదు. ఇప్పుడు ఎవడైనా ఏదైనా చెడ్డ పని చేస్తే వీని బుద్ధి గడ్డి తిన్నది అంటారు. అంటే నిజానికి బుద్ధి గడ్డి తింటదా? బుద్ధికి తెలివి ఉందా? తినడానికి నోరుందా? లేదు కదా. కాబట్టి జీవుని వల్లనే ఏమైపోయింది, బుద్ధి విచక్షణ అనేది లోపించిందన్నమాట. కాబట్టి ఇక్కడ జీవుడు బుద్ధిగా మారితే అది అస్మిత. అది జీవుడు బుద్ధిగా మారకూడదు. జీవుడు బుద్ధిగా మారితే దుఃఖమే, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఈ బుద్ధిలోనే ఈ చిత్తవృత్తులన్నీ ప్రతిఫలిస్తూ ఉంటాయి. అంటే ఇందులోనే తిరుగుతూ ఉంటాడు వాడు, జీవుడు మొత్తం బుద్ధిలోనే తిరుగుతూ ఉంటాడు, ఈ చట్టంలోనే తిరుగుతూ ఉంటాడు వాడు. కాబట్టి జీవుడు బుద్ధి రూపాన్ని పొందకుండా ఏం చేయాలి ఇక్కడ అంటే బుద్ధి కర్మానుసారని అంటారు. బుద్ధిని బట్టి మనం కర్మలు చేస్తుంటాం కదా. కాబట్టి మనసును నిగ్రహించుకోవడమే నిజానికి తన బుద్ధి. అంటే తన మనసు తన చేతిలో ఉండాలి. తన చిత్తం అన్నా మనస్సు అన్నా బుద్ధి అన్నా ఒకటే ఇక్కడ. కాబట్టి ఇక్కడ మనము బుద్ధికి సమీపంలో ఉండడం కాదు, బుద్ధికి సమీపంలో ఉన్నాం మనం. కానీ ఈ బుద్ధిని ఈ బుద్ధి ఎట్లా, ఈ బుద్ధికి ఇంద్రియాలకు కనెక్షన్ ఉంది, ఈ ఇంద్రియాలకు బయటి వస్తువులకు కనెక్షన్ ఉంది. కాబట్టి బయటి వస్తువులకు ఇంద్రియాలకు కనెక్షన్ తీసేయాలి. అప్పుడేమైతుంది, ఇంద్రియాలకు బుద్ధికి ఉన్నటువంటి కనెక్షన్ పోతుంది. అయితే యోగంలో ఈ భోగంలో గమ్మత ఏమిటంటే జీవునికి బుద్ధికి కనెక్షన్. ఏమండి, బుద్ధికి ఇంద్రియాలకు కనెక్షన్, ఇంద్రియాలకు వస్తువులకు కనెక్షన్, వస్తువులకు సుఖ దుఃఖాలకు కనెక్షన్. కానీ యోగం ఏమిటి అంటే నీవు బుద్ధినే కంట్రోల్ చేస్తుంది, బుద్ధి నుంచే వేరుపడాలి. చిత్తవృత్తి నిరోధం అంటే
మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను, యోగం యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే నీ వల్ల బుద్ధి చేతనాయమానం అవుతుంది. ఇది చేతనాయమానం కాగానే ఏమవుతుంది, నువ్వు బుద్ధి రూపాన్ని పొందుతున్నావు. కానీ నువ్వు బుద్ధి రూపాన్ని పొందడం కాదు, నేను బ్రహ్మను అంటే నేను ఆత్మను, నా స్వరూపం వేరు, ఈ జడమైనటువంటి బుద్ధిని నేను కాను అనే జ్ఞానం నీకు రావాలి, కలగాలన్నమాట. ఎప్పుడైతే ఆ జ్ఞానం నీకు వస్తుందో అప్పుడు నువ్వు యోగ మార్గంలో నడిచినట్టు. అది అంటే నీకు భోగాన్ని కలిగించేది బుద్ధి. భోగ వస్తువులన్నీ బయట ఉన్నాయి కదా, కాబట్టి ఈ భోగ మార్గం నుంచి బయటపడడం దాన్నే నివృత్తి అంటారు. ప్రవృత్తి, నివృత్తి. బుద్ధిని ప్రపంచ పదార్థముల యందు ప్రవృత్తం చేస్తే అది ప్రవృత్తి. ఏమండి, బుద్ధి నుంచి నువ్వు వైదొలిగితే అది నివృత్తి అన్నమాట. ఇప్పుడు ధ్యానంలో కూడా బుద్ధి పనిచేస్తుంది, కానీ సమాధి స్థితిలో బుద్ధి కూడా ఉండదు, ఏది ఉండదు. ఒక ప్రశాంతత మాత్రమే ఉంటుంది. అది ఒక అలౌకికమైనటువంటి ఆనందమే ఉంటుంది, బ్రహ్మానందం ఉంటుంది. ఇప్పుడు ధ్యానంలో నువ్వు దేనైనా ధ్యానించవచ్చు. మనం ధ్యానంలో అంటాం, మనం ఒక వస్తువు ఏదైనా కానీ, ఇప్పుడు భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు, వాడు ధ్యానించకపోతే ఆ వస్తువు స్వరూపం అని తెలియదు. పిల్లవాడిని కూడా ధ్యానం పెట్టి ధ్యాస అంటాం మనం. ధ్యాస పెట్టకపోతే చదువు కూడా రాదు వీనికి. ధ్యాస పెట్టకపోతే ఈ చదువే రానప్పుడు దేవుడెట్టో దొరుకుతాడు. కాబట్టి దేవుడు కన్నా ధ్యానం చాలా అవసరం. కానీ ధ్యానంలో దేవుని యొక్క స్వరూపం ఉంటుంది. కానీ సమాధి స్థితి ఏదైతే ఉన్నదో ఈ యోగంలో ఇది పరాకాష్ఠ అన్నమాట. అక్కడ అది సమాధి అంటే అది ఆనందమే, ఆత్మసాక్షాత్కారమే. ఇక్కడ ఆత్మసాక్షాత్కారం అంటే అందులో రెండు ఉన్నాయి. అందులో కూడా ఒకటి సంప్రజ్ఞాతం, అసంప్రజ్ఞాతం అని. దాంట్లో సంప్రజ్ఞాతం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం అన్నమాట. అంటే నేను బుద్ధిని కాదు అనేది పోయింది కదా. ధ్యానంలో బుద్ధి ఉన్నది, కానీ సమాధి స్థితిలో బుద్ధి కూడా లేదు. నీవెవరో నువ్వు తెలుసుకోవాలి. నీవెవరో తెలుసుకుంటే ఈశ్వరుడు తననెవరో తెలియజేయబడతాడు. అదే నేను అనేది పోతుంది పూర్తిగా, అప్పుడు పూర్తిగా అంటే బ్రహ్మమే అనిపిస్తుంది. పోతుంది అంటే బ్రహ్మలో కలిసి ఉన్నట్టు అవుతుంది, ఐక్యం ఉన్నట్టు అవుతుంది సమాధి. జీవ బ్రహ్మైక్య సిద్ధాంతం అంటారు కదా. గమ్మత్ ఏంటంటే వీళ్ళు ఏం చేశారంటే ఐక్యం అవుతారంటే దాంట్లో కలిసిపోతాడు అన్నారు. నిద్రపోయిన తర్వాత మళ్ళీ వాడు ఉన్నాడా లేదా నాకు అర్థం కాదు. చనిపోయిన తర్వాత మళ్ళీ వాడు శరీరాన్ని విడిచిపెట్టి మళ్ళీ జన్మెత్తుతున్నాడా లేదా, సమాధి స్థితిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుండా లేదా, అది కలిసిపో. కాబట్టి లోకంలో ఒక సామెత ఉంది, కలిసి ఉంటే కలదు సుఖం అని. కానీ కలిసిపోతే సుఖం కాదు. బాగా దీన్ని అర్థం చేసుకోండి మీరు. కలిసిపోతే అంటే కలిసిపోవడం, దాంట్లో ఐక్యమైపోవడం. కలిసిపోతే సుఖం కాదు, కలిసి ఉంటేనే కలదు. సామెత ఎంత జాగ్రత్తగా ఉంది చూడండి. అంటే నీవు సమాధి స్థితిలో భగవంతునితో కలిసి ఉంటే సుఖం, నిద్రావస్థలో నువ్వు భగవంతునితో కలిసి ఉంటే సుఖం, మోక్షావస్థలో నువ్వు భగవంతునితో కలిసి ఉంటే కలదు సుఖం. అంతేకాదు నీ తల్లిదండ్రులతో కలిసి ఉంటే సుఖం, నీ భార్యతో కలిసి ఉంటే సుఖం, నీ గురువులతో కలిసి ఉంటే సుఖం, ప్రపంచంలో ప్రజలతో కలిసి ఉంటే సుఖం. ఎంత గొప్ప! కలిసి ఉంటే కలదు సుఖం అనేది కేవలం వ్యక్తి నుంచి వ్యవస్థ వరకు కూడా, వ్యక్తి నుంచి వ్యవస్థ నుంచి మోక్షం దాకా అన్నమాట. భగవంతునితో కలిసి ఉండడమే అన్నమాట. అది ఇప్పుడు ఈత కొట్టేవాడు ఉన్నాడు, ఈత కొట్టినంతసేపు వానికి సుఖమా, ఆ బావిలో పడి చనిపోతే సుఖమా? లేదు. అది ఐక్యం అంటే ఏమర్థం? నీళ్ళల్లో కలిసిపోవడమే, లేకుండా పోవడమే. వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ దర్శనాలు కానీ జీవునికి ఉనికి లేదు అని చెప్పావు. భగవంతునికి ఎట్లా ఉనికి ఉందో జీవుడికి కూడా ఉనికి ఉంది. అంతేకాదు ప్రకృతికి కూడా ఉనికి ఉంది. 3 తత్వాసార ఎగ్జిస్టెన్స్ కలిగినాయి అన్నమాట. 3 కూడా సత్తా ఉంది. త్రివిధ సత్తా కలిగినటువంటివి సత్పదార్థములు అంటారు. ఈ 3 సత్పదార్థములు వేదం. ఈ 3తో ఏ మంత్రం తీసుకోండి మీరు, ఎక్కడ తీసుకున్నా కూడా ఏది ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాః యస్య ఛాయామృతం యస్య మృత్యు కస్మై దేవాయ హవిషా విధేమ. ఈ ఆత్మదా బలదా అన్నాడు. ఎవడు ఈ శరీరాల్లోకి ఆత్మలను ప్రవేశింపజేస్తాడో, ఎవడు బలాలను ఇస్తాడో, మనల్ని బుద్ధిబలం కాబట్టి, ఏదైనా క్షాత్రబలం కాబట్టి, ధనబలం కాబట్టి, సేవాబలం ఏదైనా కావచ్చు. ఈ ఆత్మదా బలద యస్య విశ్వ ఉపాసతే, ఎవరిని ప్రపంచం అంతా ఉపాసిస్తుందో అంటే సమీపంలో ఉందో అంటే సర్వవ్యాపకుడు భగవంతుడు. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ 3 తత్వాల యొక్క విశ్లేషణ ఏం చేశారు? ఒకడు ఆయన ఒక తత్వం చెప్తాడు, ఒక ఆయన 2 అంటాడు, ఇంకో ఆయన 3 అంటాడు. ప్రజలంతా సామాన్యులు గందరగోళంలో పడతారు. అంటే భూగోళాన్ని మొత్తం గందరగోళంగా మార్చింది రాజకీయ నాయకులు కాదు,
ఆధ్యాత్మికవేత్తలే నా ఉద్దేశం ప్రకారం. ఆధ్యాత్మికులు సరిగా ఉండాలి. వేద సిద్ధాంతం ఏమిటి, వేదం ఏం చెప్తుందో మనం అర్థం చేసుకోవాలి. అది చేసుకోకపోవడం ఇట్లా ఇప్పుడు ఆధ్యాత్మిక గురువుల్లోనే ఇక్కడ వాళ్ళలోనే వచ్చేసింది. ఎందుకంటే గురుస్థానం చాలా గొప్పది. గురువులే శాసించేవాళ్ళు పూర్వకాలంలో. చక్రవర్తులు కూడా గురువులు చెప్తే వినేవాళ్ళు. ఓకే, ఇప్పుడు గురువులను కూడా శాసిస్తున్నారు. ఎవరో రాజులైనటువంటి వాళ్ళు, అధికారులైనటువంటి వాళ్ళు. పూర్వకాలంలో ఈ భాగం ఉండేది కాదు. కాబట్టి పూర్వకాలంలో గురువే శాసనకర్త. గురువు చేతిలో ధర్మదండం ఉండేది. అవును, గురు శుశ్రూషలతోనే పైకి వచ్చారు శిష్యులు కూడా. రాజు చేతిలో శాసనదండం ఉంటే గురుగారి చేతిలో ధర్మదండం ఉండేది. ధర్మం ఇది, ధర్మం ఇది, అధర్మం అని చెప్పాలి. ఏరయ్యనే వశిష్ఠుల వారు లేరా? ఇక ఎందుకు వెనకటి కృష్ణదేవరాయలను తీసుకుని మంత్రి మనకు కనిపిస్తుంటాడు. అయితే గురువే నిజంగా చెప్పాలంటే మంత్రి అంటే ఒక గురువే. గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి ఇక్కడ ఆత్మద బలద యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవాహ. విద్వాంసులు ఎల్లవేళలా భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారు. యస్య ఛాయామృతం యస్య మృత్యు. యస్య ఛాయామృతం అంటే ఎవరిని ఆశ్రయిస్తే అమృతమో, ఎవరిని ఆశ్రయించకపోతే మృత్యువో అటువంటి పరమాత్మ కస్మై దేవాయ హవిషావిధేమ. అటువంటి పరమాత్మకు భక్తితో నా నమస్కారం అని దీని అర్థం అన్నమాట. ఎంత చూడండి, భగవంతుని ఆశ్రయిస్తే మోక్షము, ముక్తి, ఆనందము, అమృతము. భగవంతుణ్ణి ఆశ్రయించకపోతే మృత్యువు అన్నాడు. అంటే ఏమిటి? మృత్యు ఉన్నది, అమృతం ఉన్నది. అందుకే అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోన్మా అమృతంగమ. వాడు చెప్తున్నా ఇల్లు ఉన్నది, ఆఫీసు ఉన్నది. ఇల్లు ఆఫీసు అద్వైతంలో ఇల్లు ఆఫీసు రెండు ఒకటే అయిపోతుంది. అవునా కదా? ఇల్లు జీవుడు దేవుడు ఒకటైనట్టుగా అద్వైతంలో నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. నేను ఇల్లు ఆఫీసు రెండు ఒకటే అయిపోతుంది. కానీ ఆఫీసులో పండుకుంటే ఈ ఇల్లాలు ఒప్పుకుంటుందా? ఇంటి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఒకటే అయిపోతుంది. ఏది అద్వైతం. అదేనండి, ఈ ద్వంద్వాల వల్లే కొద్ది కన్ఫ్యూజన్ వస్తుంది మనుషులకి. ఏమి లేదు, దీన్ని తెలుసుకోవాలి. అదే అందుకే వివేకము అన్నారు. వివేకం అంటే వివిక్తస్య జ్ఞానం అన్నమాట. దాన్ని విభజించి సతస్థులను తెలుసుకోవాలి. రెండున్నాయి ప్రపంచంలో. దాన్ని సదసద్వివేకము అంటారు. సత్తు అసత్తు. సత్ అంటే శాశ్వతం, మంచని కాదు ఇక్కడ. అసత్ అంటే అశాశ్వతం. రెండు ఉన్నాయి. ఎవడు తెలుసుకోవాలి? జీవుడు తెలుసుకోవాలి. వివేకం ఎవడికి కావాలి? జీవునికి కావాలి. దేవునికా వివేకం? దేవునికా వివేకం? జీవునికా? యోగ మార్గంలో నడవాలనా లేకపోతే భోగ మార్గంలో నడవాలా? ఏ మార్గంలో నడిస్తే లాభం ఏమిటి అనేది జీవునికి తెలియాలి కదా. అప్పుడే సచ్చిదానంద స్వరూపం వస్తుంది. అందుకే ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలుసుకోనదగిన వాడు, తెలుసుకోవడమే వివేకం. ఆ వివేకం అనేది మనిషికి ఉండాలి. యోగి నిజంగా వివేక వైరాగ్యాలు అన్నారు. అభ్యాస వైరాగ్యాలు అన్నాడు. వివేకము వల్ల వైరాగ్యం ఏర్పడుతుంది. దానికోసం ప్రాక్టీస్ చేయాలి. అభ్యాసం అంటే సాధన. ప్రాక్టీస్ చేయకపోతే లాభం లేదు. కాబట్టి నీకు విరాగం కలగాలి అంటే విరాగం తప్పకుండా కలగాలి. రాగం విరాగం రెండు ఒకటి కాదు. అద్వైతంలో రాగం విరాగం రెండు ఒకటే. సుఖము దుఃఖము రెండే ఒకటే. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఒకటే. అన్నీ అసలు భగవంతుడు నువ్వే ఒకటి అయిపోయినావు కదా. అక్కడ ఏం లేదు. అసలు చాలామంది ఎందుకు పండితులు ఆలోచిస్తలేరో ఏమో తెలుస్తలేదు. ఇక్కడ యస్య ఛాయామృతం యస్య మృత్యు స్పష్టంగా ఉంది. ఎవరిని ఆశ్రయిస్తే అమృతమో వాడిని ఆశ్రయించు. ఎవరిని ఆశ్రయించకపోతే మృత్యువు లభిస్తుందో ఏమండి కదా. అతను ఆశ్రయించకపోతే మృత్యువు లభిస్తుంది. కాబట్టి భగవంతుని ఆశ్రయించు. అటువంటి వాడికి నా నమస్కారం అని చాలా చక్కగా మనకు చెప్తుంది. ఏదైనా ఇది వేదమంత్రం నేను చదివింది. తర్వాత ఉపనిషత్తు ఏం చెప్తుంది? అసతోమా సద్గమయ అంటుంది. అశాశ్వతమైన దాని నుంచి శాశ్వతమైన దానికో, తమసో చీకటి నుంచి మృత్యు నుంచి అమృతం. యస్య ఛాయామృతం యస్య మృత్యు. చాలా చక్కగా. కాబట్టి వేదాలకు ఉపనిషత్తులకు దర్శనాలకు సంబంధం ఉన్నది. కానీ పురాణాలు చదువుకున్నటువంటి వాళ్ళు ఈ వేదాలతో ఉపనిషత్తులతో దర్శనాలతో సమన్వయం చేయలేక వాళ్ళకు ప్రజలకు ఏం చేయాలనో చెప్పక ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ ఆధ్యాత్మిక. మీరు ఎట్లా ఈ మార్గంలోకి ఇవన్నీ స్టడీ చేయాలని? నాకు పండిత గోపదేవ శాస్త్రి, నాకు ఆయన 100 ఏళ్ల పెద్ద మనిషి. ఆయన కూచిపూడి వాస్తవ్యుడు.
మా ఊరు అయితే మా ప్రాంతం వాడు. తెనాలి దగ్గర కూచిపూడి వారు నా గురువు. కూచిపూడి 101 సంవత్సరాల తర్వాత ఆయన నాకు గురువు అయ్యాడు. ఆయన వయస్సు అప్పుడు 101 సంవత్సరాలు, నేను 40 ఏళ్ళు వయసు ఉన్నది. 1900 ఎట్లా కనెక్ట్ అయ్యారు ఆయన నాకు కనెక్ట్ కావడానికి ఆయనది శత జయంతి జరిగింది 1995లో. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి, కృష్ణకాంత్ గవర్నర్. ఆ ఇద్దరు ఆ సభకు వచ్చారు. నేను విశ్వవిద్యాలయంలో ఆచార్యుని గనుక అక్కడ నన్ను యాంకర్గా పిలిచారు. ఉస్మానియా యూనివర్సిటీ నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ప్రొఫెసర్గా ఉన్నాను కనుక నన్ను యాంకరింగ్ చేయమని నన్ను పిలిచినారు. అక్కడ 2-3 గంటలు నేను మాట్లాడతాను. మాట్లాడిన తర్వాత నా భాషణకు ఆయన పులకించిపోయాడు. ఎవరు? గోపదేవ శాస్త్రి. ఆయన అప్పటి కళ్ళు కూడా కనిపించవు ఆయనకు అప్పుడు, కానీ కనిపించేశాడు. మర్నాడు ఏకాఏకి తన శిష్యుని తీసుకుని మా ఇంటికి వచ్చాడు. అంత గొప్పవాడు. వచ్చిన తర్వాత అందరు ఆశ్చర్యపోయారు. నేను ఏ సభకు పోయినా మా ఆవిడని తీసుకొని వెళుతా, మా అన్నయ్యలు వాళ్ళని కూడా తీసుకొని వెళుతా. వాళ్ళందరూ ఆశ్చర్యపోయినారు గురువుగారు రావడం ఏమిటని. ఆయన ఓ మాట అన్నాడు, 1 సంవత్సరం నేను బ్రతుకుతాను, ఈ సంవత్సరం నీకు దర్శనాలు, వేదాలు, ఉపనిషత్తులు వీటి పరిచయం కలిగిస్తాను, దర్శనాలు కంప్లీట్గా నీకు చెప్తాను, రోజు 5-6 గంటలు నా దగ్గర ఉండి చదవగలవా అని అడిగారా అన్నాడు. అంటే మా ఆవిడ పక్కనే ఉంది. ఆమె ఏం చేసిందంటే, ఇంతకంటే మహాభాగ్యం ఎప్పుడు నేను ఇంట్లో ఉండి చదువుతా కదా, ఇంట్లో ఉండి చదవబోదు గురువుగారి దగ్గర చదువుకుంటాడు, తేడా ఏం లేదు, ఎట్లయితే ఉంది ఎప్పుడు చదువే కదా. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నప్పుడు డిగ్రీ పూర్తి కాలే, పెళ్ళైన తర్వాత ఎంఏ గోల్డ్ మెడల్ నేను సంపాదించుకున్నా, ఎంఫిల్ చేసిన, పిహెచ్డి చేసిన, ఏమండి విశ్వవిద్యాలయంలో ఉద్యోగంలో ప్రవేశించాను. ఇదంతా ఈశ్వరానుగ్రహమే. కాబట్టి గురువు కూడా నాకు ఈశ్వరానుగ్రహం వల్లనే లభించాడు. పండిత గోపదేశ శాస్త్రి వల్ల నేను అక్కడికి వెళ్ళి ఆయన ఎవరింట్లో ఉన్నాడో ఆయన ఇంటికి వెళ్ళాను. అక్కడ ఆశ్చర్యం ఏమిటంటే, నేను అప్పుడు సికింద్రాబాద్ పీజీ కాలేజీలో పనిచేస్తున్నా. అది పిండ్రేగాస్ట్ రోడ్డు అంటారు. అక్కడ రోడ్డు యువతల నోముల స్వామిదాస్ అనే ఆయన శిష్యుడు ఉన్నాడు. ఆయన శిష్యుని ఇంట్లో ఆయన ఉన్నాడు. ఇక్కడ ఆయన చాలా కాలం స్వాతంత్ర ఉద్యమం తర్వాత నుంచి హైదరాబాద్లో ఉన్నాడు. అట్లాగా ఉండడమే కాదు, ఆయన సన్యాసే కదా, పరివ్రాజకుడు కదా. కాబట్టి ఏ శిష్యుడు పిలిస్తే ఆ శిష్యుని దగ్గరికి వెళ్తాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన నియమవంతుడు కదా, సత్యవ్రతుడు కదా, యమనియమాలు కలిగిన వాడు. ఆయనకు 60 ఎకరాల భూస్వామి ఆయన. కానీ అంతా విడిచిపెట్టాడు. సర్వసంగ ప్రత్యాగి అంటే సన్యాసి అయిన వాడు ఏం చేయాలి? తన ధనాన్ని విడిచిపెట్టాలి, ఏమండి, తన జ్ఞానాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన జ్ఞానం ఎక్కడికి పోదనుకోండి. ధనాన్ని విడిచిపెట్టాలి, జ్ఞానాన్ని విడిచిపెట్టాలి, తర్వాత తన కీర్తిని కూడా విడిచిపెట్టాలి. సన్యాసుల వల్ల సన్యాసికి పేరు రాదు. ఆ సన్యాసిని గురువుగా ఎవడు భావిస్తాడో వానికి పేరు వస్తుంది. అవునా కాదా? కాబట్టి మళ్ళీ కీర్తికాంక్ష ఉండొద్దు, ధనకాంక్ష ఉండొద్దు, ఏమండి. తర్వాత ఈ జ్ఞానం అంతా నా దగ్గరే ఉండాలి అనుకోవద్దు. పంచిపెట్టి పెరుగుతుంది కదా. ఏమి అయినా సన్యాసి అయినటువంటి వాడు పరివ్రాజకుడు ఎందుకు కావాలి? పరివ్రాజకుడు అంటే అంతటికి వెళ్ళాలి. ఎందుకు అంతటి వెళ్ళగాలంటే జ్ఞానం అందరికీ అందాలే కాబట్టి సన్యాసి అందరివాడు అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఒక కుటుంబానికి పరిమితం కాడు వాడు. అయిపోయింది, కుటుంబ బంధాల నుంచి బయట పెడతాడు. కాబట్టి అతడు పూర్తిగా సన్యాసి కావాలి. సన్యాసి కాకపోతే ఒక విషయం ఏమిటంటే, మొదలు వాడు జ్ఞాని కావాలి. ఆ జ్ఞానినే ఋషి అంటాం మనం. ఆ ఋషి అయినటువంటి వాడే సన్యాసి. వాడు సన్యాసి కాకపోతే యోగి కాలేడు. యోగి కాలేకపోతే ఏమండి, అతనికి సమాధ్యవస్థ సిద్ధించదు. సమాధ్యవస్థ సిద్ధించకపోతే ఆత్మసాక్షాత్కారం కలగదు. ఆత్మసాక్షాత్కారం కలగకపోతే కైవల్య సిద్ధి లేదు. ఒకదానికి ఇంటర్లింక్డ్ అన్నమాట. ఒకదానికి ఒకటి ఉన్నది. కాబట్టి నువ్వు జ్ఞానం కావాలి, జ్ఞానంతో ఆరంభించాలి. నాకు ఏమీ వద్దు, నాకు కేవలం భక్తి ఉందనుకో, ఉంటే ఇబ్బంది ఏమీ లేదు. భక్తితో మీరు కార్యక్రమానికి వెళ్ళటం ఏంటి, మరి ఆయన శుశ్రూష చేయటం ఏంటి, మీరు అక్కడికి వెళ్ళి ఆయన రమ్మంటాం మిమ్మల్ని? చాలా ఆశ్చర్యం. అదే మీ ఇంటికి ఆయన రావటం, వేలాది మందిలో నన్ను ఆయన కోరడం అనేది, మర్నాడు ఇంటికి వచ్చి నా మీద అనుగ్రహం అది. అందుకే ఆ గురువుగారే నాతో అనేవాడు, నువ్వు నాకు ఎట్లా దొరికినవని నేనే అన్నాను. ఇంత పెద్ద మనిషివి నాకు గురువు అయినావంటే ఆయన మాట అన్నాడు, భగవంతుడు
భగవంతుడే తల్లిదండ్రులను ఇస్తాడు, భగవంతుడే గురువులను ఇస్తాడు, కానీ భర్తకు భార్యను, భార్యకు భర్తను ఇవ్వడు అని చెప్పిండు ఆయన. చాలా గొప్ప సూక్ష్మం చెప్పాడు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి విడిపోయినట్టు కాదు. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల నుంచి విడిపోరు, శిష్యులు ఎప్పుడు గురువుల నుంచి విడిపోరు, కానీ భార్య నుంచి భర్త నుంచి భార్య విడిపోరు. ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది ఏది చేసిన ఏర్పాటు కాదు కాబట్టి. అదే వీళ్ళు ఎంచుకుని వచ్చి ఉంటారు అని చెప్పినాడు. వీళ్ళు ఎంచుకుంటారు, వీళ్ళు సెలెక్టర్ అనమాట. వీళ్ళు సెలెక్టర్, ఇష్టం వచ్చిన వాళ్ళని విడిచిపెట్టి వీళ్ళకి అధికారం వచ్చేసింది. కానీ ఎంత అధికారం ఉన్నా భగవంతుడే. అట్లా నేను నీకు దొరికాను. నేను అన్నాను, ఆయన నాకు ఈ జ్ఞానం ఇచ్చిన తర్వాత, మీరు ఇంత జ్ఞానం ఇచ్చారు, నేను మీకు ఏమి ఇవ్వలేదే. నెలకు ఒక చటాకు బాదం మాత్రమే తెమ్మనేవాడు, అంతే 50 గ్రాములు. ఆ 12 నెలలు ఆయన దగ్గర చదువుకుంటే నేను అర్ధ కిలో అంటే 500 గ్రామ్స్ బాదం మాత్రమే ఆయనకి ఇచ్చాను. అందుకంటే నేను ఏమి ఇవ్వలేదు. నాకు ఇంత జ్ఞానం ఇచ్చినావు, నీ రుణం నుంచి నేను ఎట్లా బయటపడాలి అన్నాను. అంటే ఆయన ఒకటి అన్నాడు, మీ నాయన రుణం నుంచి బయటపడాలంటే ఆయనకు సేవ చేయాలి, తప్పదు అది. ఇప్పుడు పిల్లలకు రుణపడి ఉండవు, నువ్వు పిల్లలే నీకు రుణపడి ఉంటున్నారు, వాళ్ళు నీకు సేవ చేయాలి. అయితే ఇప్పుడు నా జ్ఞానం నీకు అందింది కనుక ఈ రుణం నుంచి ఎట్లా బయటపడాలన్నావు. దానికి ఒక కిటుకుందన్నాడు. ఏమిటంటే, నేను నీకు ఏదైతే జ్ఞానం ఇచ్చానో ఆ జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వు అన్నాడు ఆయన. ఇతరులకు ఇవ్వు అన్నాడు. సభలకు వెళ్ళు, ఎక్కడికైనా ధనాన్ని కోరకు, సరే ధనం కోసం నువ్వు ఓకు, ఇంతిస్తావా అంతిస్తావా అనకు. నువ్వు నేను రిటైర్డ్ అయ్యి 10 ఏళ్ళు అయింది, నేను ధర్మ ప్రచారంలో పాల్గొంటాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ధనకాంక్ష లేకుండానే. ఇంత ఇస్తారా అది లేదు. అది ఎందుకు ఆయన చెప్పినాడు, ఆయన నా రుణం నుంచి నువ్వు బయటపడాలి అంటే నేను ఇచ్చిన జ్ఞానాన్ని పంచిపెట్టాలి. ప్రచురించిన పుస్తకాలు కూడా నీకు సాధ్యమైనంత వరకు తిరిగినే ఇవ్వాలి. ఓకే, అవును. మీరు ఇప్పుడు నాకు 3 పుస్తకాలు ఇచ్చారు. హృదయ కమలం, చింతన 2, ఇది 2వ పార్ట్ అండి. ఇది 2వ పార్ట్. తర్వాత ఈ బుక్ అండి. తర్వాత సమగ్ర సాహిత్యం అని ఒక బుక్ నా మీద ఒక రాశారు. తర్వాత అనుభవ మంజోష, ఆచార్య మాసం చిన్నప్ప గారు రాసిన అనుభవ మంజోష పుస్తకం. ఇది మొత్తం ఎన్ని రాశారండి మీరు? సంపూర్ణ యోగ 60 పుస్తకాలు. 60వ పుస్తకం సంపూర్ణ యోగ దర్శనం. సంపూర్ణ యోగ దర్శనం అది మీకు అందజేస్తాను నేను. సంపూర్ణ యోగ దర్శనం పతంజలి యొక్క యోగ దర్శనానికి నేను వేదానుకూలంగా, ఉపనిషత్తులకు అనుకూలంగా, భగవద్గీతకు అనుకూలంగా, దర్శన గ్రంథాలకు అనుకూలంగా వ్యాఖ్యానం చేశాను నేను. పురాణాలకు అనుకూలంగా కాదు. యోగ దర్శనం అది పతంజలి ఏదైతే చెప్పినాడో యోగ దర్శనం. మీరు అడిగిన ప్రశ్న కూడా మొదలు యోగం గురించి అడిగినారు. భోగము యోగము అన్నారు. అంటే మీ ద్వారా ఇవాళ వీక్షకులకి కాబట్టి మీరు అడిగిన ప్రశ్న, నేను చేసిన పని, చెప్తున్న అంశం మళ్ళీ దానికి రిలేటెడ్గా ఉందో లేదో మన ప్రేక్షకులే దాన్ని గుర్తించాలి. ఇక్కడ ఆగదులేండి, మీ పరంపర ఇంకా మీరు వస్తూ ఉంటారు, మనం చేద్దాం ఉంటాం. ఎందుకంటే ఇది కాకతాళించేం కాదు. దీనికి ఒకటే శౌర్యం కాదు కావలసింది, జ్ఞాన ప్రసారానికి ధైర్యం కావాలి. ధైర్యం కావాలి. కాబట్టి ధైర్య సాహసే లక్ష్మి అన్నారు చాలామంది. ఇప్పుడు కొట్టి గుంజుకుంటే డబ్బు వస్తుంది అనుకునే వాళ్ళు ఉన్నారు, ఏమండి? కానీ అట్లా కాదు. మన బుద్ధికి పదును పెడితే కూడా డబ్బు వస్తుంది, ఏమండి? కాబట్టి మనము ఎక్కువ జ్ఞానాన్ని మనం ప్రసారం చేయాలి. ఇప్పుడు ఈశ్వర ఇచ్చే ఉండటం వల్లే మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆ ఈశ్వర ఇచ్చి ఉండటం బట్టి మన ఇద్దరం వాళ్ళు కలిసామేమో చెప్పలేమండి. ఇది మామూలు విషయం. వారికి ఇప్పుడు మన స్వామి మనకు వారు సత్యం గురూజీ గారు వారి ఆశ్రమానికి నేను వెడుతూ ఉంటాను. అక్కడ సత్సంగాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ చాలా సముదాత్తంగా వాళ్ళు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఆ ప్రశ్నలన్నింటికి నేను సమాధానాలు ఇస్తుంటాను ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు. ఏదైనా కానీ నేను చెప్పాను, మీరు దేవాలయాలకు వెళ్ళకూడదని కాదు, వెళ్ళాలి. మన సంప్రదాయం పరంగా తీర్థయాత్రలకు వెళ్ళాలి, పూజలు అన్నీ చేయాలి, ఇబ్బంది ఏం లేదు. కానీ వాటికి చాలా ఖర్చు అవుతుంది, ఓసారి కష్టం కూడా కలుగుతుంది. కానీ మీకు మోక్షం కావాలనుకున్న వాళ్ళు నా దగ్గరికి రండి, ఒక్క పైసా కూడా ఖర్చు కాదు అంటాను నేను.
మోక్ష మార్గం ఏమిటో, యోగ మార్గమే మోక్ష మార్గం అండి అని చెప్పింది. యోగ మార్గం. మనం భోగ మార్గంలో ఉన్నాం. మనం అందుకే శ్రీకృష్ణుడు యోగి భవ అర్జున అని చెప్పాడు. యోగి భవ అని ఎందుకంటాడు ఆయన? ఇంకోటి, ప్రతి అధ్యాయానికి యోగం అనే పేరు ఎందుకు పెట్టాడు అంటే యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ గాడ్ అన్నమాట. పరమాత్మతో నువ్వు కనెక్ట్ కమ్మని చెప్పడమే అన్నమాట. అన్నమాట. మొదలు నాతో కనెక్ట్. ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణుని ప్రసక్తి తెచ్చారు కాబట్టి అసలు కృష్ణుడితో ఏమి తమ వెంట ఉన్నా, తమకు తోడుగా ఉన్నా అర్జునుడు అతనితో కనెక్ట్ కాలేదు. చూడండి, అందుకే కృష్ణుడు ఏం చేశాడు, మొట్టమొదలు నాతో కనెక్ట్ కమ్మన్నాడు, తనతో కనెక్ట్ కమ్మన్నాడు. ఏమి నాతో కనెక్ట్ అయితే గురువుతో నువ్వు కనెక్ట్ అవుతావు. అంటే గురువుతో కనెక్ట్ చేసేవాడు, దేవునితో కనెక్ట్ చేసేవాడు గురువు అన్నమాట. ఓకే, ఇది చాలా చాలా చక్కగా ఉంది. అంటే నా అభిప్రాయం ఏంటంటే మొత్తం ఉన్నటువంటి వాళ్ళు రాముడు కానీ కృష్ణుడు కానీ అందరూ మహాపురుషులు, ఎంతోమంది వేల మంది భూమి మీద పుట్టినటువంటి వాళ్ళు, ఇతర మతాల్లో కావచ్చు, మన మతంలో కావచ్చు, ఎవరు పుట్టినటువంటి వాళ్ళంతా మహాపురుషులు, వాళ్ళంతా యోగులు, వాళ్ళంతా ఇబ్బంది ఏం లేదు. వాళ్ళని ఏమి అనేది, వాళ్ళని ఏమి, కానీ దేవుళ్ళు గారు వాళ్ళు. దేవుడు ఒకడే వాడు, వాడు అవతరించడు. ఎందుకంటే అంతటా ఉండేవాడు అవతరించాడు. సర్వశక్తిమంతుడైనటువంటి వాడు అల్పశక్తిమంతుడు కాదు, సర్వజ్ఞుడైనటువంటి వాడు అల్పజ్ఞాని కాదు. ఏమి ఇప్పుడు భగవంతుని యొక్క స్వరూపమే మనమైతే క్లాస్ రూమ్లో ఉన్న విద్యార్థులందరికీ 100 మార్కులు రావాలి. కనీసం మార్కులు వేసేవాడైనా 100 మార్కులు వేయాలి ప్రతి ఒక్కడికి. ఏమిటిది, ఏమనంటే మాయ కప్పిండి అంటారు. ఏం లేదు, ఒకసారి మన ఛానల్లోనే చెప్తాను మాయ గురించి. అదే, ఎందుకంటే మాయ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిండంలో ఉన్నప్పుడు జీవుడు అక్కడ మాయలో ఉన్నప్పుడు జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది అంటారు. అవును, బయటకు వచ్చి ఆ మాయ నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ మాయలో పడిపోతాడు, అప్పుడు బాహ్య నేత్రాలు తెరుచుకుంటే అంటారు. ఇక్కడ 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 నేత్రము ఉంది, జ్ఞాననేత్రము అంటారు కదా. జ్ఞాననేత్రం ఏమిటిదా? జ్ఞాననేత్రం నిజానికి ఆధ్యాత్మికంగా వాడికి పరిపక్వత కలిగితే అది జ్ఞాననేత్రం. అది మూడో నేత్రం అంటాం. అది దాని తృతీయ ధామం కూడా ఉంది. 3 ధామాలు ఉన్నాయి. ఒకటి మనుజలోకం, ఇదొక ధామం. 2 పితృలోకం, రెండవ ధామం, అంటే మళ్ళీ జన్మించడానికి అవకాశం ఇచ్చేది. 3వది దేవలోకం. అట్లాగనే నేత్రాలు కూడా 3 నేత్రాలు, గుణాలు కూడా 3 గుణాలు చెప్తారు కదా. అంతే, 3 గుణాలు. అదే కాబట్టి అది 3వ నేత్రం ఏమిటంటే మోక్షం గురించి తెలుసుకోవడమే, పరమాత్మ గురించి తెలుసుకోవడమే 3వ నేత్రం అన్నమాట. అది కాబట్టి అక్కడ 3వ నేత్రం కలిగిన వాడు శివుడు అంటానికి అర్థం ఏమిటంటే వాడు పరమాత్మ అని చెప్పడానికి, శివుణ్ణి భగవంతుడు అని చెప్పడానికి. అదే, ఈ మాయ గురించి మళ్ళీ ఇంకో రోజు మనం చెప్దాం. మాయ గురించి చాలా చాలా స్టడీ. మాయ అంటే ప్రకృతికి మాయ అని పేరు చెప్తున్నాను నేను. భగవంతుడు మాయలో పడడు, మాయలో పడ్డాడు. ఇప్పుడు మామూలుగా ఇది ఎలుక పిల్ల కుడితిలో పడ్డది అంటారు కదా లోపల. సరే, ఎలుక పిల్ల కుడితిలో పడ్డది, తర్వాత దేవుడు మాయలో పడ్డాడు. పడడం అక్కడ పడ్డాడు, ఇక్కడ పడ్డాడు. ఏమండి, అక్కడ కుడితుంది ఎలుక పిల్ల పడ్డానికి, ఇక్కడ మాయ కూడా ఉండాలి కదా. మాయ అంటే లేనిది అంటున్నారు. లేని దాంట్లో ఎట్లా పడుతుంది? దేవుడు లేని దాంట్లో ఎట్లా పడతాడు? పడ్డానికి వీల్లేదే. కాబట్టి ఆ మాయ ఏందో, దాని స్వరూపం ఏంటో మరి ఇంకో మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి, మీరు మా స్టూడియోకి చాలా విషయాలు చెప్పారు, ముఖ్యంగా యోగం గురించి. అసలు